ఈ సినిమా బాగుంది అండ్ ఐ థింక్ పూరి గారి కంబ్యాక్ సినిమా అని చెప్పచ్చు. ఒక్క నిమిషం. లైగర్ చూసాక ఎంత పూరి గారిని అభిమానించే వ్యక్తిగా ఈ సినిమా చూసాక కొంచెం పెద్ద రిలీఫ్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఆయన నుంచి ఏం కోరుకుందామో అదే వచ్చింది. అంటే ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ పార్ట్తో జనాలు ఆయన ఒక ఫుల్ ప్లేట్ దమ్ బిర్యానీ పెట్టినట్టు ఫీల్ అయ్యారు. సో ఈ సినిమాకి కూడా అలాగే ఫీల్ అవుతారని చెప్పచ్చు. అండ్ ఈ ఫస్ట్ పార్ట్లో అయితే కామెడీ లేదు ఆ సినిమాలో ఎక్కడ. ఇందులో డబుల్ స్మార్ట్లో కామెడీ ఉంది, అలీగారి కామెడీ ఉంది అండ్ రామ్ సీన్స్ కూడా కొన్ని కామెడీ ఉన్నాయి. సో అది వర్కౌట్ అయింది మూవీకి. అండ్ 1-2 సాంగ్స్ బాగుంది, మిగతా అంతేం లేవు. ఐ థింక్ మణిశర్మ గారు ఇంకొంచెం బాగా ఇచ్చుంటే ఇంకా బాగుండేది మ్యూజిక్. సో ఓవరాల్గా అయితే గుడ్ ఫిలిం, డౌట్ అయింది. అలీ పక్క పూరి గారి స్టైల్ ఉంది సినిమాలో. తెలంగాణ స్లాంగ్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఫైట్ సీక్వెన్సెస్ కానీ, మూవీ త్రూ అవుట్ మూవీ అయితే అదిరిపోయింది అన్న. అందరు పక్క నాకు బాగా అనిపించింది. నేను రామన్న చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను, నాకు చాలా హ్యాపీ ఉంది. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన పూరి జగన్నాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో స్టెప్ అమర్ సాంగ్ అండ్ సెకండ్ హాఫ్ లో చాలా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. సినిమా మొత్తంలో ఉంటారు. ఆ సినిమా మొత్తం కాదు, ఫ్లాష్ బ్యాక్స్ లో ఉంటాను. అంటే ఎట్లా ఉంటుంది ఫస్ట్ హాఫ్, ఎలా ఉంటుంది సెకండ్ హాఫ్, ఎలా ఉంటుంది ఇప్పుడు నార్మల్ చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ సినిమా మొత్తం బాగుంది అక్క, అందరు పక్క చూడండి. నచ్చిందా సినిమా మొత్తంలో? అంటే నీకు బాగా నచ్చినటువంటి హైలైట్ సీన్స్ ఏంటి? హైలైట్స్ ఇవన్నీ ఇప్పుడు లీక్ చేయలేం, కానీ సినిమా అయితే చాలా బాగుంది. అందరు పక్క యూత్ అందరికి ఫీస్ట్, అందరు పక్క చూడండి. ఎట్లా అనిపించింది? అంటే సెట్ లో నీకు ఎలా ఉన్నారు? పూరి సార్ కావచ్చు, ఎట్లా ఎట్లా నచ్చింది ఆ ఫ్లో అనేది? పూరి సార్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. సార్తో అంటే అది వేరే. సో కానీ సినిమా మాత్రం బాగుంది అక్క, అందరూ వెళ్ళి చూడండి. రివ్యూ మూవీ ఎలా ఉంది? ఎన్నిసార్లు చూడొచ్చు సినిమా? బ్లాక్ బస్టర్. కిందకి దించండి పాప. రొటీన్ స్టోరీ లాగా ఉందని చెప్తున్నారు. లేదన్న, రొటీన్ ఏం లేదు. సినిమా చాలా బాగుంది. పూరి గారు కంబ్యాక్ అయితే సినిమాలో. సినిమా అయితే బ్లాక్ బస్టర్, అందరు పక్క చూడాలి. సో నీ రోల్ ఏది సినిమాలో? చిన్నప్పుడు క్యారెక్టర్? చిన్నప్పుడు హీరో ఈ హీరోయిన్ ఏంది మరి? అన్న నీకు బాగా నచ్చినటువంటి ఒక డైలాగ్ చెప్పు. మార్ ముంతా చోర్ చింత. పాటలు ఎలా ఉన్నాయి సినిమాలో? సినిమాలో పాటలు బాగున్నాయి అన్న, అందరు పక్క చాలా మంది అన్నారు సినిమా లాగ్ ఉందని చెప్తున్నారు. లాగేం లేదు సినిమా, అందరూ యూత్ అందరు కలిసి చూడాలి. సినిమా చాలా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ అన్న సినిమా. నాకు రామ్ గారితో లేదు, నేను రామ్ అన్న చిన్నప్పుడు. ఓకే, మరి పూరి జగన్నాథ్ ఎలా ఉంది మరి? నీకు నచ్చిందా పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్? ఎట్లా అనిపించింది నీకు? అంటే ఇది సెకండ్ మూవీ కదా? ఈ సెకండ్ మూవీ కాదు, పూరి జగన్నాథ్ గారితో నేను చేసిన ఫస్ట్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది అక్క సినిమా, అందరూ చూడండి. బెటర్ ఉంది అన్న మూవీ అయితే. ఇస్మార్ట్ శంకర్ తోటి పోల్చలేను, కానీ ఒక పూరి లైగర్ ఎట్లయితే నార్త్ ఇండియన్ ఫ్లేవర్ అంటగట్టిన పూరి గారు, ఈ మూవీ మాత్రము కంప్లీట్ పూరి జగన్నాథ్ ఫ్లేవర్ లోనే ఉంటది. ఒక ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత ఒక మంచి మూవీ చూసినట్టు మన పూరి జగన్నాథ్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది. మన రామ్ పోతినేని గారు ఎనర్జెటిక్ యాక్షన్ అయినా సరే, పర్ఫార్మెన్స్ అయినా సరే, మన లైగర్లా మైక్ టైసన్ తనడం తిట్టడం ఏదో ఒకటి చేసి మన మైక్ టైసన్ ఎట్లయితే ఏమంటారు రెస్పెక్ట్ లేకుండా చేసిండో, దీంట్లో మాత్రం సంజయ్ దత్ గారికి మంచి ఈక్వల్ రోల్ ఇచ్చి రామ్ పోతినేని గారికి అసలు ఇన్సల్ట్ చేయకుండా మంచిగా కూల్గా చంపేస్తాడు. చాలా బాగుంది మూవీ అయితే. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ అయినా, పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ కాక రామ్ పోతినేని ఫ్యాన్స్ అయినా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. మన విశ్వరూపం, మన మణిశర్మ గారు విశ్వరూపం చూసారు దీంట్లో. ఆయన 100% ఇస్తారు అన్ని ఫిలిమ్స్ కి. దీంట్లో 1000 times బెటర్ ఇచ్చింది మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా పూరి జగన్నాథ్ ఫ్లేవర్ ఎక్కడ మిస్ కాదు. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.